ఆగడు చీరలు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు జాకెట్లు, శ్రీమంతుడు అంగీలు, రజనీకాంత్ లుంగీలు, పవనాలు ప్యాంట్లు, సమంత గాజులు, అరుంధతి బొట్టు విల్లలు, గిట్లా తీరొక్క పేర్లతోని అన్నీ చూస్తుంటాం కదా. అంటే హీరోలు హీరోయిన్ల పేర్లు పెడితే బాగా ప్రచారంలోకి వచ్చి గిరాకీ బాగా వస్తుందని అట్లా పెట్టుకుంటారు. గసొంటిదే ఇంకోటి వచ్చింది. కాకుంటే ఇది సినిమాల పేరు మీద కాదు. మనకు బతుకమ్మ అనంగానే ఏం గుర్తొస్తుందిలా? గూనుగు పువ్వు, తంగెడు పువ్వు, ఆటలు పాటలు యాదకొస్తాయి. కానీ ఇద్వరసంది బతుకమ్మ అనంగానే బియ్యం కూడా గుర్తొస్తాయి. అదెట్లా అని అంటారా? బతుకమ్మ పేరు మీద కొత్త రకం వడ్లను తయారు చేసిండ్రు వ్యవసాయం శాస్త్రవేత్తలు. వడ్ల పేర్లు చేపల పేర్లు ఎన్నుంటాయో ఎవ్వరికి తెలివయి. అగో గట్లనే గిది కూడా ఒక రకమైన ఇత్తనం. సౌడు భూములల్లా తక్కువ నీళ్లతోని ఏ రోగం వచ్చినా తట్టుకుంటాయని చెప్తున్నారు ఆఫీసర్లు. ఇక రైతులకి పంటేసుడే ఆల్చం. మళ్ళా బతుకమ్మ పండుగ వరకు బతుకమ్మ బియ్యం వస్తాయి మార్కెట్లకు. పెద్దరమాసకు బతుకమ్మ బియ్యమే ఇయ్యొచ్చు పెద్దలకు. దసరా పండగ నాడు గీ బియ్యంతోనే పొలావు కూడా వేసుకోవచ్చు. కొన్నిసార్లు పేరు మంచిగానే ఉన్నది కానీ గీ బతుకమ్మ వరి పంటను పండించిన రైతు బతుకు బాగుండాలి. ఆ బియ్యం తిన్న పబ్లిక్ పానాలు బాగుండాలి. గప్పుడే కదా సారు బతుకమ్మ పేరుకు న్యాయం జరిగినట్టు అని అంటున్నారు వ్యవసాయం ముచ్చట్లు బాగా తెలిసినోళ్ళు.